హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? లేకపోతే ఏదైనా సమస్య వచ్చింది కదా అని దానిని రీజన్గా చూపించుకుంటూ మనమే దాని మీదనే ధ్యాస ఉంచి అక్కడే నిరాశ, నిస్పృహ, కృంగిపోతూ ఏడ్చుకుంటూ అక్కడే మనం ఆగిపోతున్నామా? ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. ఎందుకంటే దేవుడికి మనం ఒక సమస్యని కారణంగా చూపించి ఆయనకు దూరం అవ్వడం ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టమైన విషయము కానే కాదు. ఆ సమస్య ద్వారా దేవుడికి మనం దగ్గర అవ్వడం అనేది ఆయనకు కావాల్సిన విషయం అండి. ఓకేనా? సమస్యలో ఉన్నాము, ప్రాబ్లం ఏదైనా మన ముందుకు వచ్చింది అని అంటే దేవుని యొక్క కనుదృష్టి ఆయన ఖచ్చితంగా మన మీద ఇంతకు ముందు ఉన్నదానికంటే సమస్యలో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువగా మనల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఓకేనా? ఎలా అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనల్ని ఇన్విజిలేటర్ గమనిస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు కెమెరాస్ వచ్చినాయి అంటే అంత క్షుణ్ణంగా మనల్ని ఇంకా గమనిస్తూనే ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు ఎలా రాస్తున్నాము ఎగ్జాము అని అనేది కదా. సో అదే రకంగా యేసయ్య కూడా ఈ సమస్య నుంచి మనము ఆయనకి దగ్గర అవుతున్నామా, లేకపోతే అపవాదికి మనం దగ్గర అవుతున్నామా, వేరే రాంగ్ ట్రాక్స్ ఏదైనా తొక్కుతున్నామా అనే విషయాలు యేసయ్య గమనిస్తూనే ఉంటారు. ఓకేనా? సో ఈ దేవుడు మనల్ని గమనిస్తున్నారనే దృష్టిలో ఉంచుకున్నప్పుడు మన స్వభావము, మన ప్రవర్తన కొంచెం మార్చుకోగలిగితే, దేవుడి మీద డిపెండ్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తారు. ఓకేనండి? ఎందుకంటే మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం బైబిల్లోనూ, లేకపోతే మన యొక్క ఫ్యామిలీస్లోనూ చాలా సాక్ష్యాలు ఇప్పటి వరకు వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాం కదండి. సో ఒకానొక టైం వస్తుంది మనం చూసిన వాటి సాక్ష్యాల గురించి, విన్న విశ్వాసాల గురించి మనము నిలబడగలిగేటటువంటి ఒక ఛాన్స్ దేవుడు మనకి కూడా ఒకటి ఇస్తారు. ఒక టైం వస్తుంది, ఆ టైంలో విన్న వాటిని, చూసిన వాటిని వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా మనము కూడా విశ్వాసంగా నిలబడాలి. ఓకేనా? ఆ రోజు ఏలియానే దేవుడు కాకులతో పోషించిన దేవుడు, ఆకలితో విడిచిపెట్టిన దేవుడు కానే కాదు. సో ఈ రోజు నీ సమస్య నుంచి కూడా యేసయ్య ఖచ్చితంగా విడుదలను దయచేస్తారు. నమ్మడం మాత్రం మనం చేయగలగాలండి. ఓకేనా? సో ఇవాళ మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం నుంచి అండి. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమాయనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యా నీకే వేలాది వేల స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మళ్ళీ సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, చదవబడిన నీ వాక్యం ద్వారా నీవే మా అందరితో కూడా మాట్లాడండి, సరిచేయండి. ప్రతి ఆత్మను కూడా నా ప్రభా నీ తట్టు, నీ వైపు నేర్చే మార్గాన్ని నీవే నా ప్రభా కలిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే ఫైనాన్షియల్ ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో ప్రభా వారికి నీ హస్తం ఉంచి నా ప్రభా చేయి చాపిందండి నా తండ్రి. నీ ఆకాశపాకెళ్ళి విప్పి ప్రభా నీవే సహాయం చేయండి నా తండ్రి. ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, స్వస్థపరచండి నా ప్రభా. నీ కొరకునైనా బలమైన సాక్షులుగా నిలబడేటటువంటి అవకాశాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నైనా చీకటి అంధకార శక్తులు రాజ్యం ఎత్తున్నాయో ఏ కుటుంబంలో అయితే నైనా ప్రభా నైనా అల్లర్లు నైనా తండ్రి ప్రభా గొడవలు ఉన్నాయో ప్రభా ఆ కుటుంబాలలో నీ యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ మేము చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క తోడుని, సహాయాన్ని మాకు దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు చేసిన మేలులన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.